ఇంకా స్వప్న అలాగా రుద్రానికి అంటూ ఉంటుంది, మీ కొడుకు ప్రతిదానికి పనికొస్తాడు అనేసి అంటారు కదా, ఏంటి అప్పుడేమో కోట్ల ఆస్తి ఉంది అని చెప్పేసి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కంపెనీని అప్పచెప్తే కోట్లు నొక్కేయాలి అనుకున్నాడు. ఇప్పుడు పోనీ ఏది చేత కాదు కదా, పోనీ ఇంట్లోనే తిని కూర్చోమనంటే భార్య నగలనే దొంగతనం చేయాలి అనుకున్నాడు. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి మీ కొడుకు గురించి అనేసి అడుగుతూ ఉంటుంటే ఈలోగా అపర్ణ ఏమో ఇంద్రాదేవికి చెప్తుంది, అత్తయ్య ఈ గొడవ కనుక ఇంకా పెద్దదయ్యింది అని అంటే మాత్రం అది కావ్య రాజుల పెళ్ళికి అడ్డంకిగా మారుతుంది, మీరే ఎలాగైనా ఈ స్వప్నని ఆపండి అనేసి చెప్తుంది. అయితే అప్పుడు ఇంద్రాదేవి ఏమో అలాగేని అనేసి, చూడమ్మ స్వప్న, ఆడు చేసింది తప్పేని, కాకపోతే ఇప్పుడు ఇలాగ నిలదీయడం వలన ప్రయోజనం ఏం లేదు కదా అనేసి అంటది. అనగానే స్వప్న ఏమో అడుగుతుంది, ఏంటమ్మమ్మ మీరు కూడా అలానే అంటున్నారా అని అంటే, నేను అలా అనడం కాదమ్మా, ఇప్పుడు కొడుకుని చక్కదిద్దాలి అన్న బాధ్యత తల్లిది, కానీ రుద్రాని ఆ విషయంలో ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు తనకి పెళ్ళి అయింది, భారీగా నువ్వు వచ్చావు, సో తనని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నీపై ఉంటుంది. నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో నువ్వు చెయ్యు, రాహుల్కి ఎటువంటి శిక్ష వేసినా కూడా మేమేమీ అడ్డుపడం. అలాగే రుద్రాని ఆ విషయంలో ఏమైనా జోక్యం చేసుకున్నా, తనని బాగు చేసే విషయంలో జోక్యం చేసుకున్నా కూడా మేము ఒప్పుకోము అనేసి ఇందిరాదేవి చెప్తూ ఉంటుంది. అయితే ఈలోగా అపర్ణ ఏమో కింద పడిపోయిన నగల్ని తీసి, అమ్మ స్వప్న ఇగోటి నగల్ని తీసుకొని లోపల పెట్టు, ఇంత ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రవర్తించి రాహుల్ని మార్చుకో అనేసి చెప్తుంది అపర్ణ కూడా. అయితే అలాగా ఆ నగలను తీసుకొని ఈ స్వప్న ఏమో మీదకు వెళ్ళిపోగానే రుద్రాణి ఏమో రాహుల్కి బయటకు పిలుస్తుంది. బయటకు పిలిచి, ఏంట్రా నిన్ను, కుక్కని సింహాసనం మీద కూర్చోవాలి అనుకున్నా దాని బుద్ధిని మార్చుకోనద్దు అన్నట్టు నువ్వు, నిన్ను ఎన్నిసార్లు నేను రాజస్థానంలో నిలబెడదాము అని అన్నా కూడా నీ భార్య నగలనే దొంగతనం చేసి ఇలాగ దొరికిపోయావు. ఇదే విధంగా నువ్వు దొరికిపోతే ఇంకా నేను నిన్ను ఇంకెలాగా ఆ పొజిషన్లో కూర్చోపెట్టగలను అనేసి అంటుంది రాహుల్కి. రాహుల్ చెంప పగలగొడుతుంది అనమాట. ఇంకొకసారి కనుక నువ్వు ఇలాగే కనుక చేసావు అంటే మాత్రం స్వప్న కాదు నేనే నిన్ను చంపేస్తాను అనేసి రుద్రాని వార్నింగ్ ఇస్తే ఈ రాహుల్ ఏమో ఏమనుకుంటాడు, అమ్మ అవి దొరికాయి కానీ అవి గిల్ట్ నగలని తెలియలేదు ఎవరికి, ఎంత టెన్షన్ పడ్డాను, ఇంకేస్ అవి గిల్ట్ నగలని తెలిసిపోతే నా స్వీటీ విషయం కూడా బయటకు వస్తుంది, అమ్మో ఎంత దీని నుండి నేను తప్పించుకున్నాను అనేసి రాహుల్ అయితే అనుకుంటాడు. అయితే ఇక్కడ కావ్య రాజు కారులో వెళ్తూ ఉంటుంటే ఈ రాజు ఏమో కళావతి గారు మనం అదే టీ ఏదైనా తాగుదామా అనేసి అడుగుతాడనమాట. అడిగితే నాకేం వద్దండి అనేసి కావ్య అంటుంది. అయితే టీయే కదండి తాగమనేసి అన్నాను, ఇంకేం కాదు కదా అనేసి అంటే, సర్లేండి ఏదో ఒకటి అనేసి ఒక టీ దీని దగ్గర ఆపుతారనమాట. ఆ టీ దగ్గర ఆపేసి కావ్య ఏమో నేను టీ తాగనండి అనేసి చెప్తే టీయే కదండి నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా అని రాజు అడుగుతాడు. అయితే ఉండండి చుట్టుపక్కల ఏదైనా విలేజ్ ఉందేమో నేను చూస్తాను అనేసి కావ్య అంటుంది. అయితే ఎందుకండి ఇప్పుడు అని అంటే, మీకు టీకి కంపెనీ కావాలి కదండి, ఎవరో ఒకరు ఉన్నారేమో చూసుకొని వస్తాను అనేసి చెప్తే ఎవరో ఒకరు నాకెందుకండి, మీరు నాకు కంపెనీ ఇస్తే సరిపోతుంది కదా అనేసి రాజు అంటాడు. రాజు అనగానే ఓకే అనేసి చెప్పేసి ఇద్దరు కూడా కూర్చుంటారు ఆ టీ షాప్ ముందర. కూర్చొని అతనికి 2 టీ అనేసి చెప్తారు. వాళ్ళు ఇలాగ కూర్చుండేసరికి ఈ రౌడీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అయ్యి ఆ టీ షాప్ దగ్గరికి వచ్చి వీళ్ళు నలుగురు కూడా అనుకుంటారనమాట, ఎలాగైనా ఇప్పుడు కోరిండి ఏదో ఒక తగువుని క్రియేట్ చేసి ఆ కావ్యని మనం ఇక్కడే చంపేయాలి, ఆ రాజుకి మాత్రం ఎటువంటి అనుమానం రాకూడదు అనేసి అనుకొని దిగేసి అక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళు కూడా ఒక 4 టీ అనేసి చెప్తే ఆ టీ షాప్ వాడు ఫస్ట్ కావ్య రాజుకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చేస్తే వీళ్ళేమో అరుస్తుంటారు, ఇంకా ఎంతసేపురా టీ ఇవ్వడానికి అని. అయితే వీళ్ళకి కూడా ఇస్తాడు 4 టీస్. ఇస్తే అందులో ఒకడు ఏం చేస్తాడు, అది తాగేసి ఏంట్రా నువ్వు పాలతో చేసావా నీళ్ళతో చేసావా ఈ టీని అనేసి ఆ మొహం మీద కొడతాడు. మొహం మీద కొట్టేసరికి రాజుకు కోపం వస్తుంది అనమాట.
వచ్చేసి వాడిని వాడికి ఇష్టం లేకపోతే బాలేదు అని చెప్పాలి కానీ ఏంటి ఆ మొహం మీద కొట్టడం అనేసి అంటూ ఉంటే కావ్య ఏమో అంటుంది, వాడు అన్న మాటకి నాకు కూడా కోపం వచ్చిందండి, కాకపోతే ఇది మన ఊరు కాదు, సో మనం కామ్గా ఉండాలి అనేసి కావ్య చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే వీడు కామ్గా ఊరుకుంటాడు అనమాట. రాజు కూడా ఊరుకుంటే వాడు ఇంకా అలాగా టీ షాప్ వాడికి అనేసి ఇంకొకటి ఏమంటాడు, మేడం ఏమో కత్తిలా ఉందిరా, కానీ ఇటువంటి పిరికివాడికి ఎలగపడిందో ఏంటోని, ఎలా పడేశాడో ఈ పిరికివాడు ఈ మేడంని అనేసి గట్ట కొంచెం మాట్లాడుతూ ఉంటే రాజుకి మాత్రం కోపం అలాగ వస్తూ ఉంటుంది. వస్తూ ఉన్న కావ్య ఏమో కామ్గా ఉండండి అని చెప్పేసి ఎంత అయింది బాబు టీకి అనేసి 20 రూపీస్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈ రౌడీలు మాత్రం ఇంకా రాజుని రెచ్చగొడుతూ ఉంటారనమాట. ఈడొక పిరికివాడు, మీరు ఎలాగిదవుతున్నారో ఏంటోని, వాడు ఇక్కడే పిరిగ్గా ఉంటాడా, ఇంట్లో కూడా అలానే ఉంటాడా మేడం, మీకు ఏమైనా అవసరమైతే మాకు కాల్ చేయండి, మా ఓడు వెంటనే వస్తాడు, కానీ వీడు మాత్రం పిరికివాడు కాదు అనేసి గట్ట ఇంకొక రౌడీ చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉంటుంటే ఈలోగా రాజుకి ఇంకా కోపం వచ్చేసి తన్ని కొడతాడనమాట. వచ్చి కొట్టేసరికి వీళ్ళు కొట్టేసరికి కావ్య ఏమో రాజుని పట్టుకొని వెళ్ళిపోతుంది. పదండి మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనేసి వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ నలుగురు కూడా పద అండి మనం కూడా వాళ్ళని ఫాలో చేద్దాము అనేసి ఫాలో చేస్తూ ఉంటుంటే ఈలోగా రాజు కావ్య వెళ్తున్న కారు ఏంటి అంటే ఒక దగ్గర ఆగిపోతుంది. రాజు ఏమంటాడు, వాళ్ళని చూసి మనం పారిపోవడం ఏంటండి, మనం ఉండేసి వాళ్ళని ఇక్కడే చెదగొట్టేసి వెళ్ళిపోతే అవుతుంది కదా అని అంటే కావ్య ఏమో అంటుంది, వాళ్ళు నలుగురు ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు, సో ఏమైనా అయ్యింది అంటే మళ్ళీ ఇబ్బంది పడాలి అనేసి వెళ్తూ ఉంటే కారు ఈలోగా బ్రేక్ డౌన్ అయ్యేసరికి దిగేసి వాళ్ళు చూసేసరికి వాళ్ళు వచ్చేస్తారనమాట రౌడీలు. సో వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇంకా మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అనేసి ఆ పక్కనే ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ రౌడీలు కూడా అక్కడ దిగేసి వీళ్ళు ఇక్కడ ఫారెస్ట్లోనికి వెళ్ళినట్టున్నారా అనుకొని అలా కూడా వెళ్ళడం మంచిదేని, అక్కడ చంపేసినా కూడా ఎవరికి తెలియదు అనేసి ఈ రౌడీలు కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఈలోగా కావ్య ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మరి నడవలేకపోతుంది అనమాట. నడవలేక నేను ఇంకా మరి నడలేను అండి, నా వల్ల ఇంకా ఒక్క అడుగు కూడా వేసే ఓపిక అయితే నాకు లేదు అనేసి కావ్య అంటుంది. అంటే రాజు ఏమంటాడు, అందుకే నేను అన్నానండి అక్కడేని, వాళ్ళని అక్కడే కొట్టేసి ఉంటే మనం ఇంతవరకు భయపడి పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనేసరికి కావ్య ఏమో అంటది, మీకు అప్పుడే కదా ఒక ఇదయింది, మళ్ళీ దీంట్లో పడతారు అని అనేసరికి రాజేమో అడుగుతూ ఉంటాడు, ఏమైందండి నాకు అని అంటే లోయలో పడిపో అనేసి మరి ఇంకా ఆపిస్తుంది అనమాట. అదే మీరు ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చారు కదండి, మళ్ళీ ఇది రావడం వల్ల మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి అంటే ఇద్దరు కూడా కామ్గా ఉండి అలాగే తప్పించుకోవాలి అనేసి అడవిలోకి వెళ్తూ ఉంటారనమాట. ఈ రౌడీలు కూడా వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు. ఈలోగా రాజు ఏమంటాడు అంటే ఇంటికి మనం ఒకసారి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనేసరికి తన ఫోన్ చూసేసరికి అందులో సిగ్నల్ ఉండదన్నమాట. ఉండకపోతే అప్పుడు కావ్యకి చెప్తాడు, కళావతి గారు మీ ఫోన్లో ఏమైనా సిగ్నల్ ఉందేమో ఒకసారి చెక్ చేయండి అనేసి. అయితే తన ఫోన్లో సింగిల్ పాయింట్ ఉంటుంది, ఆ సింగిల్ పాయింట్ తన ఉండండి నేను ఇంటికి కాల్ చేస్తాను అనేసి అపర్ణకి కాల్ చేస్తే అపర్ణ ఏమో ఎగ్జైటెడ్ మూడ్లోనే అడుగుతూ ఉంటుందన్నమాట. కావ్య వెళ్ళిపోయారా, రాజ్ కలిసాడా, రిసార్ట్లోనే ఉన్నారా, ప్రపోజ్ చేశాడా అనేసి గట్ట అడుగుతూ ఉంటే ఇక్కడ కావ్య ఏమో చెప్తూ ఉంటుంది, హలో అత్తయ్య మేము అడవిలో తప్పోయాము అని చెప్పినా కూడా అపర్ణకి ఏం వినిపించదు సిగ్నల్ లేక. సో పెట్టేస్తే ఆ తర్వాత అపర్ణ ఏమో ఇందిరాదేవితో అంటూ ఉంటుంది, ఇది కావ్య ఎందుకు అత్తయ్య ఫోన్ చేసింది కానీ సిగ్నల్ లేనట్టుంది, అది కలవడం లేదు అనేసి అని అంటే మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారనమాట కావ్యరాజు. వెళ్ళి అక్కడ మళ్ళీ రౌడీలు వచ్చేసరికి ఒక దగ్గర ఉండి అక్కడ నుండి కాల్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేసి ఇలాగ చెప్తుంది అనమాట, ఇలాగా మేము అడవిలో తప్పోయాం అత్తయ్య, మమ్మల్ని ఎవరో వెంటబడుతున్నారు మమ్మల్ని చంపడానికి, ఈ విషయాన్ని ఎలాగైనా అప్పుకు చెప్పండి, నేను లొకేషన్ వెంటనే మీకు షేర్ చేస్తాను, ఆ అప్పుని మాకు హెల్ప్ చేయమని చెప్పండి అత్తయ్య అనేసి చెప్తుంది. చెప్పేసరికి ఈ మాటలు ఆ రౌడీలు వినేసి వచ్చేస్తారనమాట. అక్కడికి వచ్చేస్తే
వాళ్ళని తప్పించుకొని వెళ్తున్న దారిలోనే ఈ కావ్య ఫోన్ అక్కడే పడిపోతుంది. పడిపోయేసరికి ఇంకా వీళ్ళని ఫాలో అవుతూ ఆ రౌడీలు కూడా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక దగ్గర రాజు ఏం చేస్తాడు అంటే కర్ర దొరుకుతుంది. ఆ కర్రతోన రౌడీల కాళ్ళకి అది కొట్టడంతో ఆ రౌడీలు పడిపోతారు కిందకి. పడిపోయేసరికి వీళ్ళు మళ్ళీ తప్పించుకొని బయటకు వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే ఈలోగా అపర్ణను ఇందిరాదేవి అప్పు దగ్గరకు వస్తారనమాట. అప్పు అప్పు అని పిలుస్తుంది అపర్ణ. అపర్ణ అలా గట్టి గట్టిగా పిలిచేసరికి అప్పు ఏమో వచ్చి ఏమైంది అత్తయ్య అనేసి అడుగుతుంది. అడిగేసరికి ఇలాగా రాజు కావ్య అడవిలో తప్పిపోయారంట అని అంటే అప్పు ఏమో అడుగుతుంది, అడవిలో తప్పిపోవడం ఏంటి, అసలు వీళ్ళు అడవికి ఎందుకు వెళ్ళారు అని అంటే ఇందిరాదేవి ఏమో అంటుంది, నా వల్లే వెళ్ళారమ్మా, నేనే చేశానులే ఆ తప్పు, అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా కాపాడప్పు అనేసి చెప్తుంది ఇందిరాదేవి. చెప్తే అపర్ణ ఏ అడవి అనేసి తిను అడుగుతుంది అనమాట. అప్పు ఉండండి నేను ఒకసారి కనుక్కుంటాను అనేసి కావ్య ఫోన్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు ఏ అడవి అనేసి అడిగితే వికారాబాద్ ఫారెస్ట్ అనేసి చెప్తారనమాట వాళ్ళు. చెప్తే ఇందిరాదేవి ఏమో అంటుంది, ఎలాగైనా వెళ్ళి తొందరగా వాళ్ళని కాపాడు అనేసి అంటే ఈ అప్పు ఏమో నేను ఎలాగైనా వాళ్ళ గురించి తెలుసుకొని అక్క బావతోనే వస్తాను అనేసి చెప్పేసి అప్పు ఏమో వెళ్తుంది అనమాట. వెళ్తే వీళ్ళు మాత్రం ఆ దొంగల నుండి తప్పించుకుంటూనే ఉంటుంటే మరి ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏంటి అంటే ఈ యామిని ఉంటుంది కదా, యామిని ఏంటి అంటే రౌడీలకి ఫోన్ చేస్తుంది అనమాట, వాళ్ళని చంపావా లేదా కావ్యని అనేసి. కావ్య కనుక బయటికి ఫారెస్ట్ నుండి బయటకు వచ్చిందంటే మాత్రం నువ్వు చేస్తావు అనేసి చెప్తుంది యామిని. చెప్పేసరికి లేదు మేడం, ఎలాగైనా తనని చంపేస్తాను నేను అనేసి వీడు చెప్తుంటాడనమాట. అయితే ఆ మాటల్ని రాజు కావ్య వింటూ ఉంటారు, పక్కనే ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారు. కాకపోతే మరి వాళ్ళకి యామినియే చేసింది అన్న విషయం తెలుస్తుందో లేదో అన్నది మనం అప్కమింగ్ ఎపిసోడ్లో చూడాలి.